నమస్కారం. తిరిగి పల్లె కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట గ్రామానికి. ఈ చిన్న గ్రామం ప్రపంచానికి గొప్ప కళను పరిచయం చేసింది. అది తోలుబొమ్మలాట. జంతువుల చర్మంతో అందమైన బొమ్మలను తయారు చేసి వెలుగు నీడల సహాయంతో రామాయణం, మహాభారతం వంటి కథలను ప్రదర్శించే శతాబ్దాల నాటి తెలుగు జానపద కళ ఇది. ఈ కళను ప్రపంచానికి పరిచయం చేస్తూ దశాబ్దాలుగా కాపాడిన మహనీయుడు పద్మశ్రీ దళవయ్య చలపతిరావు గారు చిన్న వయసులోనే ఈ కళను నేర్చుకొని తన జీవితాన్నంతా తోలుబొమ్మలాటకై పరిరక్షణకి అంకితం చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇలాంటి మన పల్లె కథలు, మన సంస్కృతి, మన గొప్ప వారసత్వాన్ని మీ ముందుకు తీసుకురావడమే పల్లె కథల లక్ష్యం. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన గ్రామ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ పేరు పెద్దయ్య? దళవాయి చలపతిరావు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ పని ఇక్కడ? ఇక్కడ ఎన్నో 4 తరాలు గడిచిపోయింది. మీ సొంత ఊరే? సొంతం. మీకు ఎంతమంది పిల్లలు పెద్దయ్య? నాకు 2 కొడుకులు, 3 ఆడబిడ్డలు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదే పని అంతా. వాళ్ళు కూడా బాగా మాకు 3 ఆడబిడ్డలు, మొగులు కూడా బాగా ప్రవీణతులే. బాగా పని చేసి బాగా విదేశాల్లో కూడా పోయి వస్తారు. నేను కూడా చాలా దేశాల్లో దొరికినాను. అమెరికా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ ఇటువంటి దేశాల్లో కూడా 14 దేశాల్లో కూడా అక్కడ మీ ఎట్లా పెద్ద పిల్లలకు వాళ్ళు చదువుకుంటుంటారు. ఇంకా వాళ్ళు పెద్ద వాళ్ళకు కూడా ఈ తోలు బొమ్మలు ఎట్లా తయారు చేసేది, ఈ తర్వాత దాన్ని ఎట్లా ఆడించేది అనేది విధానం నన్ను బట్టి అక్కడ 1-2 నెలలు కూడా అమెరికాలో, ఫ్రాన్స్లో 1 నెల, ఫ్రాన్స్లో 1 నెల, అట్లా నెలలు కూడా రాజ్యంలో ఉండి నేను పిల్లలకు చెప్తా ఉంటాను. వాళ్ళు కూడా మాకు రోజు $20 ఇస్తారు. వాళ్ళు అంత భోజనం అంతా వాళ్ళు మాకు $20 ఇస్తారు. ఈ తోలుబొమ్మలాట పని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? మొదటి నుంచి సాంప్రదాయకం నుంచి మా తాతల నుంచి ఈ తోలుబొమ్మలాటతోనే ఇక్కడ కాకల నుండి ఈ ప్రాంతం అంతా అనంతపురం జిల్లా, కడప జిల్లా ఇట్లా ప్రదేశాలన్నీ తిరుగుతూ ఇక్కడనే స్థాపనంగా నిమ్మలకుంట అని పేరు చెప్పుకొని వాళ్ళు 3 రూపాయల పైన నాటకాలు ఆడేది, బొమ్మలాట ఆడేది. వాళ్ళు జీవనోపాయం చేసుకునేవాళ్ళు. అది కాలంగతి కొట్టి బొమ్మలాట చూసేవాళ్ళు, సినిమాలు, టీవీలు. ఈ బొమ్మలాట చాలా వెనుకబడిపోతూ ఉన్నది. అందుకని మన ప్రభుత్వం వాళ్ళు కొంతమంది శిక్షణ బొమ్మలు చేసేది చెప్పి శిక్షణ లేపాక్షుకి, హైదరాబాద్ లేపాక్షుకు, ఈ హస్తకళ సంస్థ వాళ్ళకు ఒప్పు చెప్తా ఉంది తయారు చేసింది. అవి కూడా కొంత తగ్గిపోతా ఉంటే ఇప్పుడు ఎగ్జిబిషన్, ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ వెళ్తున్నాయి. ప్రభుత్వం కొంత, ప్రైవేట్ వాళ్ళు కొంత, ఇంకా ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా అక్కడ ఎగ్జిబిషన్ పెడతారు. వాళ్ళు ఫోన్ చేసి లెటర్ ఇస్తారు, రండి వాళ్ళకు మేము పోతే మాకు ఉండేదానికి ఇస్తాము. వాళ్ళు స్టాల్ ఇస్తారు. మనము పోయిన టైం మనము తీసుకొని పోతాము. ఇళ్ళల్లో పెట్టుకునేదానికి రామ్షూస్, తోలు బొమ్మలు ఇట్లాంటి ఇళ్ళల్లో కళాకార చేసుకునేదానికి సౌకర్యానికి తీసుకొని పోతాము. అక్కడ వాళ్ళ అడ్వర్టైజింగ్ గురించి ప్రదేశాలు కూడా బాగొచ్చి బాగుంటారు. అది పోయిన అదృష్టం. అది ఊర్లో అంతా ఈ ఊర్లోనే అంతా ఒక అక్కడ ధర్మారము, ఈ ఊరు ఇవంతా ఒక 60-70 కుటుంబాలు ఈ తోలుబొమ్మలు చూసుకుంటూ ఎగ్జిబిషన్ పోవాలి. అక్కడ వాళ్ళు షేర్స్ బట్టి వాళ్ళు జీవనోపాయం చేసుకుంటారు.
అతను ముందు కాలంలో ఉమ్, బొమ్మలాటలు రామాయణం భారతం బొమ్మలతో ఊరూరు తిరిగి అక్కడ రామాయణము కథలు భారతం కథలు ఉమ్, ప్రజలకు బొమ్మలు ఆడించి బొమ్మలాట అని దానికి పేరు. ఉమ్, బొమ్మలాట ఆడించి దానివల్ల బొమ్మలాట అని పేరు. ఈ కళ చాలా కాలం నుంచి ఏమీ తెలియని కాలంలో ప్రజలకు ఉమ్, ఆ రామనామం చెప్పిండే కళ ఇది. ఉమ్, అన్ని కళలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాల కళలు ఉన్నాయి, ఉమ్, శిల్పాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా ఇది ఆ, ఒక జీవాన్ని, ఒక సత్యాన్ని ఉద్దేశించే కళ. అవును. ఎందుకుంటావా, ఇది సచ్చిన తోలు. ఉమ్, సచ్చిన తోలును మళ్ళా దాన్ని తెరపైన బతికినట్లుగా దాన్ని ఆడించడం చేతనే అది ఆడించితే గ్రామానికి శాంతి, దేశానికి చల్లదనము. బొమ్మలాట ఆడిపిస్తే దేశానికి చల్లదనమని ఉమ్, అప్పుడు ఆనాటి పెద్దలే, ఉమ్, ఆనాటి రాజులే దీన్ని తీర్మానం చేసిండారు. ఆ, ఆనాటి కృష్ణదేవరాయ పరిపాలనలో కూడా ఉమ్, ఈ బొమ్మలాట ఆడితే మంచిది అనేది ఒక ఉమ్, తీర్మానం చేసిండారు. ఉమ్, ఏమంటే తీర్మానం చేసిండారు కానీ ఏమి లిఖితాలు ఏమీ లేవు. ఉమ్, ఒక ఆడిపిస్తే ఆ, మంచిది ఉమ్, అని ఆనాడు పెద్దలు ఒక నిర్ణయాలు బొమ్మలాట. ఉమ్, ఆ బొమ్మలాడుతోనే దేశమంతా ఈ ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రజలతో ఈ నాటకంతోనే జీవనోపాయం. స్కూల్కు ఒకనాడు, లేకపోతే 2 స్కూల్కు ఒకటి నాడు, ఉమ్, అట్లంతా మీటింగ్ మీద పెట్టి వాళ్ళు మాస్టర్లు, శిష్యులు అంతా వాళ్ళు తెలుసుకునే విధానం. తోలు బొమ్మలు అంటే ఎట్లా ఎట్లా చేస్తారు, ఉమ్. ఈ చర్మాన్ని ఎట్లా శుద్ధి చేస్తారు. అయితే విదేశాల్లో కూడా నేర్పించినారు మీరు తోలు బొమ్మలు. చూపెట్టేది అంత ఆ, ఈ మధ్యగా ఈ పచ్చి చర్మాన్ని ఈ మధ్యగా వేడి నీళ్ళలో వేసి ఉమ్, దాన్ని శుభ్రం చేసి ఆరేస్తే అది ఒక పేపర్ మాదిరి అవుతుంది. ఉమ్, ఇంకా దానిపైన మనము రామాయణం బొమ్మలు, లేకపోతే భారతం బొమ్మలు ఉమ్, మనము స్కెచ్ చేసుకొని దానికి బ్లాక్తో రాసి హోల్స్ అనేది డిజైన్ బొక్కలు పెట్టేది. ఆ, అవును. గోధుమ మాదిరిగా, ఒక బియ్యం మాదిరిగా, ఉమ్, ఒక 3 రంధ్రాల మాదిరిగా ఉమ్, ఇట్లా డిజైన్ దానిపైన ఇప్పుడు ఇది అంగి ఉంటుంది, అంగి ఒక డిజైను, ఉమ్, పంచుకు ఒక డిజైను, పైన చల్లాకు డిజైను, కిరీటాలకు ఆభరణాలు ఉండేదానికి కిరీటాలకు అవి వచ్చాయి. డిజైన్ నడలు పెట్టేది, కళ్ళ వేసేది. దానికన్నీ సూత్రాలు. ఉమ్, ఈ కాళ్ళు మనకు ఎన్ని కీళ్ళు ఉంటాయో అవును, అన్ని కీళ్ళకు బొమ్మలు. ఉమ్, దానికన్నీ డబ్బలు కట్టి కాళ్ళకు, ఉమ్, కళ్ళకు దెబ్బలు కొట్టి ఉమ్, చీర పైన దాన్ని ఆడేస్తారు. మనం లయ ప్రమాణంగా, రాగ ప్రమాణంగా ఉమ్, ఆ బొమ్మను ఆడించేది. ఉమ్, అప్పుడు ఆ బొమ్మ పాడుతున్నది అనేది బయట వాళ్ళకు అర్థం. ఉమ్, అట్లా ఆ బొమ్మలాట ఎన్నో తరాల నుంచి రైతున్నది. ఉమ్, ప్రభుత్వము ఇంకా దీనికి ఇంకా ఎగుమతి చేయించిందే కానీ అవార్డు ఇస్తుంటారు, కానీ ఉమ్, మంచి గౌరవం ఇస్తుంటారు. కానీ దానికి ఇంకా ఇప్పుడు మా హయాంలో నాకు 84 సంవత్సరాలు. ఇప్పుడు 84 సంవత్సరాలు, ఇంకా 84 సంవత్సరాలు బతుకుతానా? ఒక శిక్షణ ఇచ్చేదో ఏదన్నా చెప్తా అంటే వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఉంటారు. ఆ బొమ్మలాట ఆడేస్తే తప్ప ఏమీ లేదు, చూసేవాళ్ళే లేరు. ఇంకెవరు నేర్చుకుంటారు? వాళ్ళ చదువులకు వాళ్ళు ఏదో ఒక వాళ్ళ విధానంతో వాళ్ళ ఆ చదువులే వేరేప్పుడు ఆ చదువులకు పోతారు. ముందు చదువులు మా పెద్దల చదువులు వాళ్ళ పిల్లలకు ఆ రామాయణం, భారతము, అమలు కోసము, పెద్దవాళ్ళు శుద్ధి శతకము, కృష్ణ. నాకు అన్నీ 10-12 నేషనల్ అవార్డు, చెట్టుకూర అవార్డు, నంది అవార్డు. చలపతిరావు గారు పద్మశ్రీతో పాటు మరి ఎన్నో పొందిన అవార్డులు చూపించారు. ఇలాంటి మరెన్నో పల్లెటూరి కథలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మనుషుల జీవితాల వెనుక ఉన్న విశేషాలను మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా పల్లె కథలను సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణంలో భాగస్వామి కావండి. థ్యాంక్ యూ.